రైట్ అన్న. నిన్న కేసీఆర్ సభ పెట్టిండు జగిత్యాలలో. ఇటు కేసీఆర్ సభ పెడుతుండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అక్కడ సభ పెట్టిండు కాట్పల్లి. అక్కడ 6:15 కేసీఆర్ సభ స్టార్ట్ అయితే 6:15 రేవంత్ రెడ్డి మాట్లాడిండు. సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి స్పీచ్ చూసిన వాళ్ళు 4 లక్షల మంది, కేసీఆర్ స్పీచ్ చూసిన వాళ్ళు 36 లక్షల మంది. ఏం చెప్తారన్నా? మళ్ళీ అదే బుద్ధి, అదే భాష, రేవంత్ రెడ్డి అదే మాట్లాడే విధానం. పార్టీ మారిన ఆయననే జీవన్ రెడ్డిని తిట్టిండు. ఏం చెప్తారన్నా? నిన్న ఒక టీవీ ఛానల్లో ఉన్నా కాబట్టి ఇద్దరి కూడా విన్నాను నేను. వాళ్ళ లైవ్ కోసం రమ్మనంటే ఇంటి దగ్గర నుంచే జూమ్లో అటెండ్ అయినా. అయితే ఇద్దరు స్పీచ్లు పూర్తిగా విన్నా. కేసీఆర్ గారేమో సందర్భం జీవన్ రెడ్డి జాయిన్ అవుతున్నాడు. అది ఆ పార్టీకి ఒక గొప్ప గెలుపు. ఎందుకు అంటే జీవన్ రెడ్డి ఒక పెద్ద నాయకుడు, ఎన్నోసార్లు మంత్రిగా ఉన్నాడు, ఎన్నోసార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీగా పోటీ చేశాడు. ఇదే కేసీఆర్ మీద 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఒకసారి 2 లక్షలతో ఓడిపోయాడు, ఒకసారి 11,000తో ఓడిపోయాడు. బట్ ఏది ఏమైనా గొప్ప నాయకుడు ఆయన. ఆ 90 ఏళ్లనే తెలంగాణ మీద అద్భుతంగా అసెంబ్లీలో గలమెత్తిన నాయకుడు జీవన్ రెడ్డి. ఆ తెలంగాణ హక్కుల కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండే, ఈయన కాంగ్రెస్ చర్చ పెట్టించి కొట్లాడిండు. సో ఎప్పుడు తెలంగాణ మీద చర్చ వచ్చినా జీవన్ రెడ్డి తెలంగాణ కోసం నిలబడ్డాడు, పౌర హక్కుల కోసం నిలబడ్డాడు. మంచి న్యాయవాది, మనసున్నోడు, ప్రజలతో బాగా సంబంధం ఉంది. అంటే చాలా కాలంగా కరీంనగర్ జిల్లాలో ఒక బలమైన నాయకుడు టీఆర్ఎస్కు ఒక రెడ్డి లేడు. రెడ్లల్లో ఒక సామాజిక వర్గంలో బలమైన నాయకుడు లేడు. చాలా రోజుల నుంచి కేసీఆర్ గారు చూస్తున్నారు ఎవరైనా బలమైన రెడ్డి నాయకుడు వస్తాడా. మంత్రిలో ఒక ఆయన రామరెడ్డి గారు ఉండేది, ఒక్కసారి ఆయన నిలబడ్డాడు. బట్ ఎక్కడ కూడా ఒక బలమైన నాయకుడు దొరకలేదు. మొన్న ఈ మధ్య కౌశిక్ రెడ్డి వచ్చాడు. ఉన్నారు, కౌశిక్ రెడ్డి ఉన్నాడు, ఇంకొక అతను కూడా ఉన్నాడు, విజయరమణ కాదు, మన పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉన్నా కూడా జీవన్ రెడ్డి లాంటి స్టేచర్ ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు. కౌశిక్ రెడ్డి కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు. అయితే ఆయన ఓన్లీ జగిత్యాలకే పరిమితమైన నాయకుడు కాదు, ఒక్క కరీంనగర్కే పరిమితమైన నాయకుడు కాదు, తెలంగాణ అంతా కూడా పేరుండి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు ఆయనే. అయితే మాది రెడ్ల రాజ్యం అని మా రెడ్లకు మేమే ప్రతినిధులు అంటాను కదా. రెడ్లల్లో కూడా ఒక వర్టికల్ డివిజన్ వచ్చింది రేవంత్ రెడ్డి చేసే దానివల్ల. ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు రేవంత్ రెడ్డి వల్ల ఎక్కువ రెడ్లే నష్టపోయారు. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేటు ఆంధ్ర కమ్మ వాళ్ళ చేతిలో ఉంది, ఇక్కడ వాళ్ళ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కొంత, ఇక్కడ అంతా రెడ్లే కదా. నువ్వు ఆ బిల్డర్స్ కానీ ఈ వీళ్ళకు నోట్ల మట్టి కొట్టిండు కదా 3 ఏళ్ళ నుంచి, 2.5 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అన్నది కదా. కాబట్టి చాలా వ్యాపారాలు రెడ్లకు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డౌన్ అవడంతో దాన్ని లేదంటే బయట ఉన్న ప్రతి ముగ్గురులో ఒక రియల్ ఎస్టేట్ చేస్తారు. వానికి ఇన్కమే లేదా, వాడు ఏం సామాన్ కొంటాడు, సెల్ ఫోన్ కొంటాడా, టీవీ కొంటాడా, ఏం కొంటాడు, తినడానికి తినలేని పరిస్థితిలో ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళంతా. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నారు, వడ్డీలు కడతలే, సేల్ అయితే 4-5 లక్షల ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి అంతా రెడ్లకు అర్థమైంది. మనం ఏదో ఉద్ధరితలను మనం గెలిపించుకుంటే పార్టీలకు అతీతంగా రెడ్లు చాలామంది ఒక్కటే గెలిపించుకున్నారు. మన నోట్లే మట్టి కొట్టిండి అని చెప్పేసి. అందుకే కేసీఆర్ గారు ఏమన్నారు, జీవన్ రెడ్డి ఇక్కడ గెలవడానికి ఉండాల్సిన అవసరం లేదు, నామినేషన్ ఇస్తాడు, మీరే గెలిపించుకోవాలి జీవన్ రెడ్డిని, జీవన్ రెడ్డి నాతో వస్తాడు, ఆయన పార్టీకి జనరల్ సెక్రటరీ ఇస్తున్నా, రేపు ప్రభుత్వంలో కూడా ఉంటాడని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన మంత్రిగా ఆయన నాతో పాటు ఉంటాడని చెప్పాడు. ఎలక్షన్లలో కూడా ఆయన అంతటా తిరుగుతాడని చెప్పాడు. అంటే ఒక బలమైన సామాజిక వర్గం నుంచి ఒక బలమైన నాయకుడిని కేసీఆర్ గారు పట్టుకోవడం అనేది నిన్నటికి టీఆర్ఎస్కి అది ఒక ప్లస్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే పేరు తీయకుండానే ప్రజల్ని ఎట్లా సఫర్ చేస్తున్నది ప్రభుత్వం అనేది కేసీఆర్ చెప్పాడు. మనం ఎంత మంచిగా చేసినాం, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, 24 గంటల కరెంటు కానీ, రైతులకు వెంటనే ఖరీఫ్ మొదలైనప్పుడు, రబీ మొదలైనప్పుడు రైతు బంద్ వేయడం కానీ, రైతు బీమా పథకం కానీ, రుణమాఫీ కానీ, ఇవన్నీ ఎంత బాగా చేయగలిగినాము. ఇవాళ మొత్తము ఆశపడి ప్రజలు ఓట్లెత్తే ఏదో ఇస్తాడని చెప్పి ఇట్లా చేసిండు అనేది ఆయన బాగా బలంగా ప్రజల్లోకి ఇవాళ ఉన్న పరిస్థితిని తీసుకుపోగలిగాడు. కానీ సాటిస్ఫై అన్న కేసీఆర్ మాట్లాడిన స్పీచ్ అంటే ఎట్లుంటుంది అంటే సందర్భాన్ని బట్టి కేసీఆర్ గొంతు లోపల కాఠిన్యం కానీ, చెప్పాల్సిన అంశాల తీవ్రత కానీ ఉంటుంది. సెటైర్స్ ఉంటాయి, పంచులు ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదమ్మా, ఏ టైంలో ఏ మొదలాలనో కేసీఆర్ కంటే బెస్ట్ స్పీకర్ ఎవరు కూడా ఈ గడ్డ మీద లేరు. అంత సమకాలీన నాయకుడు కూడా లేడు. సమకాలీన నాయకుడు కూడా ఎవరు కూడా కేసీఆర్కు సరిపోడు. ఈజ్ అ టవరింగ్ పర్సనాలిటీ. కాబట్టి రేవంత్ చాలా చిన్నోడు. అందుకే ఆయన ఎంత మాట్లాడాలనో, ఎప్పుడు ఎంత తగ్గాలో, ఎక్కడ పెరగాలో కేసీఆర్ తెలుసు. చాలా బాగుపోయింది మెసేజ్.
కంపేర్ చేయకూడదు. పార్టీ రాష్ట్ర మహాసభల్లో మాట్లాడేది వేరుంటుంది. జీవన్ రెడ్డి జయనెత్తున్న సందర్భంగా ఎవరిని ఏ జిల్లా నుంచి రావద్దన్నాడు కేసీఆర్. నిన్న జగిత్యాల మీటింగ్కు ఏ జిల్లా వాళ్ళు రావద్దన్నాడు. ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మాజీ మంత్రులను కానీ ఓన్లీ కరీంనగర్ జిల్లా వాళ్ళే కనబడాలంటే కేటీఆర్ గారికి నిన్న జ్వరం వచ్చింది, వడదెబ్బ తగిలి, అందుకని ఆయన కనబడలేదు. హరీష్ రావు గారిని ఎవరిని రావద్దన్నాడు ఆయన. ఎవరు రావద్దు, ఓన్లీ కరీంనగర్ జిల్లా వాళ్ళే నాకు కనబడాలన్నాడు ఆయన. అంటే ఏ జిల్లా పోతే ఆ జిల్లా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలని. అట్లా హరీష్ రావు గారు తను వేరే పని మీద ఢిల్లీ దాని మీద పెద్ద పెద్ద రాగాలు తీస్తున్నాయి ఛానల్స్. హరీష్ రావుకి ఇష్టం లేదు జీవన్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యడం. అవన్నీ తప్పమ్మా. నేను అడిగాను ఏ జిల్లా వాళ్ళు కనబడతలేరు అంటే సార్ ఇన్స్ట్రక్షన్స్, ఏ జిల్లాలో సభ జరిగితే ఆ జిల్లా వాళ్ళే రావాలని చెప్పాడు అని చెప్పి నిన్న చెప్పారు. ఇది కేసీఆర్ సభకు సంబంధించింది. అనూహ్యంగా జనం తరలి వచ్చారు. ఆ పెద్ద సభ అది. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి సభ కూడా చూశాను. ఎట్లా భయపెట్టి తీసుకొచ్చారంటే డ్వాక్రా గ్రూపులకు మా అన్నయ్య కోడలు ఆమె డ్వాక్రాలో ఉంది. ఒక 100 కిలోమీటర్లు పోయింది ఆమె అక్కడికి. ఏమనంటే చుట్టూ జిల్లాలు ఉన్నాయి కదా, ఏది భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, అటు ఎక్కడెక్కడి నుంచో కరీంనగర్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి తరలించారు అక్కడ. ఇక్కడనేమో ఒక్క జిల్లా వాళ్ళు అన్ని జిల్లాల నుంచి బస్సులు పెట్టి అన్ని పెట్టి తరలించారు. వాళ్ళకి ఏం చెప్పారు, మీరు రాకపోతే మీ పేర్లు కట్ అయిపోతాయి, డ్వాక్రా దానిలోకి వెళ్ళి ఇక మీకు రుణం ఉండదు, మీకు ఏముండదు. అయితే రేవంత్ రెడ్డి ఆడ మీటింగ్ పెట్టింది కాళేశ్వరం గురించి. ఆయన అది మాట్లాడలేదు. ఏటీఎం అయిందని ఎప్పటిలానే మాట్లాడాడు. మళ్ళీ లావులలో తొండాలన్నాడు. ఎవరన్నా సావును కోరుకుంటారా అమ్మా? గోరి మీద జెండా ఎగరేస్తాం, ఇట్లా వినబుద్ధి కాలే. కానీ కౌంటర్ ఇచ్చిండు కదా కేసీఆర్. ఇచ్చిండు, బట్ అది ఆ బుర్రున్నోనికి అర్థమవుతుంది, బుద్ధున్నోనికి జ్ఞానం అవుతుంది. కానీ ఈ దున్నపోతు మీద వానబడ్డట్టే. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ సీట్లో కూర్చున్నోడిని అనకూడదని అనిపిస్తుంది. కానీ ఆయన చేసే కథలకు మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకోవడం సాధ్యం కాదు. ఓ దరిద్రం పట్టుకున్నది, శని పట్టుకున్నది తెలంగాణకు. ఇంకో 2-2.5 ఏళ్ళు ఉంటుందా మరి, మధ్యలోనే తొలగిస్తారా తెలియదు. బట్ ఎంతసేపు ఇప్పుడు నిన్న కాళేశ్వరం పోయింది కదా, ఆయన నడుచుకుంటూ పోయేటప్పుడు పిల్లర్స్ అన్ని మంచిగా ఉన్నాయి కదా, వచ్చేటప్పుడు కూడా పిల్లర్స్ అన్ని మంచిగానే ఉన్నాయి కదా. కూలిపోయింది, కూలేశ్వరం అయింది. మరి కూలిపోతే ఎందుకు కనబడలేదు అలా? చాలా పర్యవాసింది. దాన్ని 3 ఏళ్ళ నుంచి మునగబెడతారా? కానీ అప్పుడు జూమ్ చేసి చూపెట్టిండ్రు కదా అన్న. ఇప్పుడు అసలు అది జూమ్ చేసిన ఇల్లు కడుతున్నప్పుడు 10 పిల్లర్లు ఎత్తో పిల్లర్ కాడ ఏదైనా క్రాక్స్ వస్తాయి. ఇది దానంతరం అది రాలే, బాంబు పెట్టి పేల్చిండు అప్పుడు అధికారంలోకి రావడానికి. తర్వాత చంద్రబాబు నాయుడుకు ఆయన శిష్యుడు కాబట్టి డెల్టా రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే మేడిగడ్డ ఉండొద్దు. 57 ఏళ్ళు అందుకే ఒక్క బ్యారేజ్ కట్టలే కదా. కేసీఆర్ 3 ఏళ్ళల్లో 7 బ్యారేజీలు కట్టాడు. ఖానాపూర్ అవతల సాధారణ మాట కట్టిండు. యువతలో ఎల్లంపల్లి రాజశేఖర మొదలుపెట్టినా ఆయన పూర్తి చేశాడు నీళ్ళు ఆపేటట్టు. తర్వాత సుందిల్లో కట్టిండు, అన్నారం కట్టిండు, మేడిగడ్డ కట్టిండు, సమ్మక్క బ్యారేజ్ కట్టిండు, సీతారామం బ్యారేజ్ కట్టిండు. నేను అందరిని అడుగుతున్న తెలంగాణ వాళ్ళను, 57 ఏళ్ళు ఆంధ్రలో ఎందుకు కట్టలేదు అంటే, కడితే ఏంటంటే మన నీళ్ళు మనకే ఉపయోగపడతాయి. వాళ్ళ ఉద్దేశం అది కాదు, మన నీళ్ళు వాళ్ళకి కావాలి. ఎందుకంటే 150 ఏళ్ళ కింద ధవళేశ్వరం కట్టినప్పుడు స్టోరేజ్ పెట్టలేదు ఆయన. అవకాశ రోజుల్లో ఉన్న టెక్నాలజీలో స్టోరేజ్ లేదు, ఓన్లీ ఆనకట్ట కట్టడం, బ్యారేజీలు కట్టడమే. ధవళేశ్వరం దగ్గర 2 TMCలే ఉంది. అందుకని ఆ నీళ్ళ కోసం మేడిగడ్డను బ్లాస్ట్ చేశారు. ఈయనకేమో ఎలక్షన్ టైంలో బ్లాస్ట్ చేయడం వల్ల నాసిరకంగా కట్టిందని కేసీఆర్ మీద నిందేశాడు. అప్పుడు FIR రాశాడు ఇంజనీరు, విధ్వంసం అయింది ఇక్కడ, కావాలని ఎవరో చేశారు అని చెప్పేసి. ఇది ఒక పేలవమైన మీటింగ్ అమ్మ. నిన్న మీరు అన్నట్టుగా కేసీఆర్ గారి మీటింగ్ పట్ల ప్రజలు ఆసక్తి చూపెట్టిన కానీ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ స్టోరీ. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ సభ పెడుతుండని ఆయన పెట్టిండ్రు అక్కడ. కాదు ఏమైందంటే నిన్న ఇంకొక అబద్ధం ఆడిండు. నేను పెట్టిన రోజే ఆయన పెట్టి నన్ను మీ దృష్టిని మరల్చాలని చేసిండు ఆయన. యాక్చువల్గా ఆయన 18వ తారీఖు ఉండే, వీళ్ళు 20 పెట్టుకున్నారు. కావాలని 18 నుంచి 20కి మార్చింది ఆయనే. టైమింగ్ కూడా అప్పుడే మార్చాడు. రివ్యూ అవ్వడానికి పెడితే పొద్దున పెడతాడు, ఈ సాయంత్రం పెట్టారు. ఎండల ప్రజల్ని తీసుకొచ్చి ఆడ గంటల కొద్ది కూర్చోబెట్టుడు, ఇదంతా ఈ శని పట్టుకుందమ్మా తెలంగాణకు. మనం ప్రజల అమాయకులు ఏదో ఆశపడి గెలిపించిండ్రు. బట్ ఈ శని పోవాలంటే ఆ 7 ఏళ్ల శని అంటాం కదా, ఇది ఒక 5 ఏళ్ల శని. ఈ దరిద్రం పోవాలి. కానీ ఆ మేడిగడ్డ దాకా పోయినందుకన్నా దాన్ని రిపేర్ చేస్తారా చెయ్యరా? రిపేర్ అంటే పోలవరంలో నీళ్లు నిల్వ చేయాలి కదా, పోలవరంలో నీళ్లు నిల్వ చేయాలి. నిల్వ చేస్తేనే డెల్టాకు నీళ్లు. ఎన్టీ రామారావు చెప్పిండు కదా పోలవరంలో నీళ్ళు నిల్వ చేస్తున్నట్టు. ఆ నీళ్లు నిల్వ చేసేదాకా
మేడిగడ్డ రాదు. అందుకే ఎలక్షన్ల ముందు చేస్తాడు, చేసిన అనిపిస్తాడు. కాబట్టి పోలవరంలో చంద్రబాబు నాయుడు నీటిని నిల్వ చేస్తున్నా అని చెప్పిండు కాబట్టి రిపేర్లు మొదలు పెడతాడు. కానీ ఆ రిపేర్లు పూర్తయ్యే వరకు ఏ టైం కావాలి? ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ. నేను చేసిన అని చెప్పుకుంటాడు. అప్పుడు నేను రావన్నా కొడుక అంటుండు కదా అన్న, ఏం చెప్తారు దాన్ని? అంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు 1000 జన్మలు ఎత్తినా కూడా ప్రజల అభిమానాన్ని పొందలేరు. ఏదో చిల్లర రాజకీయమేమో ఆయనది, తెలంగాణ ప్రజలకు అవసరమైన రాజకీయం కేసీఆర్. సరే, థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ.